చెయ్యలేరు అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు, రోజు కలహించుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు. అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు, ఈరోజు కలిసికట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని, అభివృద్ధిని, విద్యను, ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ని 18 నెలల్లో ఆవిష్కరించినాం. అందుకే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలని కలుస్తూ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తాం, అదే కాకుండా మాదిగ ఉపకులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే 2024 ఫిబ్రవరి 4 నాడు మొదలుపెట్టి 2025 ఫిబ్రవరి 4 నాడు సంవత్సరం తిరిగే లోపల సామాజిక న్యాయం చేస్తూ కులగణను పూర్తి చేసి ఎస్సీ వర్గీకరణం చేసి జాతికి అంకితం చేసి ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉక్కు సంకల్పాన్ని ఈరోజు మనం అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, అడగంటిపోయిన రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట, వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు 18 నెలల్లో ఈ దేశంకే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో రైతులను ఆత్మగౌరవంతో నిలబడే విధంగా 25,55,964 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఆనాడు మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఐకేపీ కేంద్రాలను మూతవేసి ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, నాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం, మీరు ఎంతైనా వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2024-25 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం. ఎంతయ్యా అంటే 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈరోజు నేను గర్వంగా చెప్తున్న. మిత్రులారా, అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిన రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు, గోతికాడి నక్కలాకి ఎదురు చూసిండ్రు, ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు. నేను చెప్పిన 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం. చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి, 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి, రైతులు పండించిన పంట కొనాలి,
రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా. ఇవాళ ఎవరైనా